పసివారికి గర్భిణీలకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. అయితే దానికి భిన్నంగా పల్నాడు జిల్లా గురజాలలో కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గుడ్లు నాసిరకంగా పాడైపోయాయని ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పసిపిల్లలకు బాలింతలు గర్భిణీల ప్రాణాలతో సచివాలయ సిబ్బంది ఆటలాడుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్వాసన వస్తున్న కోడిగుడ్లు పురుగులు పట్టిన వాటిపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పసివారికి గర్భిణీలకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తోందని టాక్ వినిపిస్తుంటాయి. అయితే దానికి భిన్నంగా పల్నాడు జిల్లా గురజాలలో కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గుడ్లు నాసిరకంగా పాడైపోయినవి ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పసిపిల్లలకు బాలింతలు గర్భిణీల ప్రాణాలతో సచివాలయ సిబ్బంది ఆటలాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్వాసన వస్తున్న కోడిగుడ్లు పురుగులు పట్టిన వాటిపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అంగన్వాడీ పిల్లలకు పెట్టే ఆహారము నాసిరకం ఆహారము కుళ్ళిపోయిన గుడ్లు పెడుతున్నారన్నటువంటి వార్తలను చూస్తున్నాం. వివరాలు ఏంటి? జ్యోతి, అంగన్వాడీ కేంద్రాల నుండి ఇస్తున్న కోడిగుడ్డుల్లో పురుగులు రావడంతో అయితే అక్కడ గర్భిణీలు గానే ఎవరైతే స్థానికంగా ఉన్న వాళ్ళైతే అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. అయితే పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 3వ సచివాలయ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో అయితే ఈ యొక్క కోడిగుడ్లు ఎవరికైతే గర్భిణీ స్త్రీలు గానీ అలాగే బాలింతలు పసిపిల్లలకు సంబంధించి అంగన్వాడీల కేంద్రాల నుంచి వీళ్ళకి అందిస్తూ ఉంటారు. దీంట్లో భాగంగానే వాళ్ళకి ఈరోజు ఏదైతే ఆ గుడ్లు ఇచ్చిన నేపథ్యంలో గుడ్లలో పురుగులు బయటపడిన పరిస్థితి ఈ విధంగా ఉండటంతో అక్కడ స్థానికులు గానీ ఎవరైతే గర్భిణీ స్త్రీలు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు గానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అలాగే మండిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఈ విధంగా ఉంది అని చెప్పేసి అయితే దీంట్లో భాగంగా ఏదైతే ఒక నెల రోజుల నుంచి కూడా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. సమ్మెలో భాగంగా కొంత అవి స్టాకు ఉన్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళకి అందించేవి నాసి రకం వస్తువులు అందిస్తున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఈ అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీల మీద గానీ అలాగే ప్రభుత్వ అధికారులు స్థానిక అధికారులు గానీ ఉన్నతాధికారులపై ప్రభుత్వం వీటన్నిటిని పట్టించుకోకుండా ఈ గర్భిణీ స్త్రీలకు గానీ పసిపిల్లలకి పౌష్టిక ఆహారం అందించాల్సిన పరిస్థితి ఉండగా ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా అంటే వీళ్ళకి పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క పసిపిల్లలు బాలింతలు గర్భిణీలు తినే ఆహారంతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా గురజాల సంబంధించి సచివాలయం సిబ్బందిపై అలాగే అంగన్వాడీలు ఏదైతే వాళ్ళ జీతాలు పెంచాలని అడుగుతున్నారు, వాళ్ళ జీతాల కోసం వాళ్ళు సమ్మెలు చేస్తున్నారని చెప్పేసి సమ్మెలు చేసి ఇక్కడ ఎవరికైతే నెల రోజుల నుంచి వాటిని నిల్వ ఉండటం దానికి మెయిన్ గా కారణంగా తెలుస్తుంది. వాటికి సంబంధించి అవి ఇప్పుడు ఈ పండగ సందర్భం పండగ తరుణంలో ముందుగా వీటిని అందజేయటానికి అయితే చూసినట్లు పరిస్థితి. అందజేసే క్రమంలోనే ఈ యొక్క పురుగులు ఇవన్నీ కనిపించడంతో అక్కడ వారైతే మాత్రం తీవ్ర ఆందోళన అంటే గొడవకు దిగిన పరిస్థితి కదండి. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్తూ అక్కడ స్థానికులు అయితే గొడవకు దిగిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.